ఇండియాలో ఎన్నో సార్లు చాలా ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఆ ప్రాజెక్ట్స్ వెనకతల సెపరేట్ సీక్వెల్స్, ఫ్రాంచైజెస్ ఒక పెద్ద ప్లానింగే ఉండదన్నమాట. రావాల్సిన సక్సెస్ వచ్చి ఉంటే ఖచ్చితంగా సీక్వెల్స్, ఫ్రాంచైజెస్ కంటిన్యూ అయ్యి ఉండేవి. కొన్నిసార్లు అలా సొంత క్రియేటివిటీ తోటి హిట్స్ కొట్టడం అంత సాధారణ విషయం కాదు. అంత బడ్జెట్ లోని చాలా సార్లు ఫెయిల్యూర్స్ అయితే ఇండియన్ సినిమాలో జరిగాయి. సో ఆ విధంగా చాలా ఫిలిమ్స్ యొక్క సీక్వెల్స్, ఫ్రాంచైజెస్ ఆగిపోయాయి. మరికొన్ని ఫిలిమ్స్ అయితే ఫెయిల్యూర్స్ వల్లనే కాకుండా మరికొన్ని కారణాల వల్ల కూడా ఆపేశారు. అసలు ఇంతకీ ఆ ఇనిషియల్ ప్లానింగ్స్ ఏంటి, వాళ్ళు ఫ్యూచర్ కి ఏం ప్లాన్ చేసుకున్నారు, ఎందుకని ఆపేశారు, ఇలాంటివన్నీ కూడా క్లియర్ గా ఈ వీడియోలోని ఒక 10 క్యాన్సిల్డ్ సీక్వెల్స్ అండ్ ఫ్రాంచైజెస్ యొక్క ఇన్ఫో గురించి క్లియర్ గా తెలుసుకుందాం అనమాట. మోస్ట్లీ ఆన్లైన్ లో కూడా ఎక్కువ శాతం వీటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయరు. సో మీకు ఈ ఇన్ఫో యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. పోతే ఈ లిస్ట్ లో ముందుగా మలైకోటి వాలిబన్, మలయాళం ఇండస్ట్రీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ అనమాట. మోహన్ లాల్ గారు మలయాళం ఇండస్ట్రీకి మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ కి ఫేస్ లాంటి వాళ్ళు. మన్యంపురి అండ్ లూసిఫర్ లాంటి రికార్డ్స్ తర్వాత ఓడియన్ అని ఒక మోస్ట్ హైప్డ్ సినిమా వచ్చింది, అది డిజాస్టర్. ఆ తర్వాత మరక్కర్, అది కూడా డిజాస్టర్. వాటి తర్వాత సేమ్ స్టైల్ సేమ్ జోనర్ లో వస్తున్నప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ వైబ్స్ ఉండాలి కదా అనుకుంటే క్రిటికల్ అక్లైమ్డ్ డైరెక్టర్ అనమాట లిజో జోసి పెలిసిరి గారు కమర్షియల్ గా వర్క్ అవ్వలేదు అనమాట. 2 పార్ట్స్ గా పెద్ద బడ్జెట్ తోటి ఈ ఫిల్మ్ ని ప్లాన్ చేసుకున్నారు, కానీ మిక్స్డ్ రివ్యూస్ అండ్ ఆడియన్స్ టాక్ వర్స్ట్ గా వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్. ఇక మోహన్ లాల్ గారు దృశ్యం 2, దృశ్యం 3 వదిలేస్తే నేరు లాంటి క్రైమ్ థ్రిల్లర్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అనమాట. ఆయనకి స్టార్డమ్ ఫుల్ ఉంది, కానీ సరైన జానరస్ ఆయనకి సెట్ అయ్యేవి చూస్ చేసుకుంటేనే బెటర్. చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రయత్నించి విఫలం అవడం తప్పించి ఈ ఫిలిం పోస్ట్ క్రెడిట్స్ లోనే ఒక పెద్ద సర్ప్రైజ్ ఉందంట. నేనైతే ఫిలిం చూడలేదు, సీక్వెల్ గట్టిగా ప్లాన్ చేసుకున్నారంట, కానీ ఇప్పుడు లాసెస్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత విక్కీ కౌశల్ యొక్క బూత్ పార్ట్ 1 ద హాంటెడ్ షిప్. ఈ సినిమా కరెక్ట్ గా కోవిడ్ ఫస్ట్ వేవ్ టైంలో వచ్చింది. కాకపోతే ఈ సినిమాను ఒక ఫ్రాంచైజ్ గా ప్లాన్ చేసుకున్నారు. ముందుగా ట్రయల్జీగా 3 ఫిల్మ్స్ అనుకున్నారు. ఒక రియల్ ఈవెంట్స్ ని బేస్ చేసుకుని తీసుకున్నారంట. అంటే ఒక హాంటెడ్ షిప్ యొక్క స్టోరీని, ఆ ఐడియాని బేస్ చేసుకుని తీసిన ఈ ఫిల్మ్ అనేది సరిగ్గా వర్క్ అవ్వలే. కానీ ఈ కాన్సెప్ట్ కి ఒక మంచి డైరెక్టర్, మంచి రైటర్స్ తోటి ఫ్రాంచైజ్ అయితే డిజర్వ్డ్ అనమాట. కోవిడ్ ఫస్ట్ వేవ్ అని మాత్రమే కాదు, ఆ టైంలో సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి అనమాట. అది కూడా మెయిన్ ఫాల్ట్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. సో ట్రయల్జీగా ప్లాన్ చేసుకోవాలనుకున్న ఈ ఫ్రాంచైజ్ మొత్తం ప్లానింగ్స్ అన్ని ఆగిపోయాయి. పోతే విక్కీ కౌశల్ కి ఈ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ అని మాత్రమే కాదనమాట. స్త్రీ 1 లోని రాజ్ కుమార్ రావు గారి క్యారెక్టర్, ఆ విక్కీ క్యారెక్టర్ ముందు విక్కీ కౌశల్ కే వచ్చిందనమాట. ఒకవేళ చేసుంటే క్యారెక్టర్ నేమ్ విక్కీ అండ్ రియల్ లైఫ్ లో కూడా విక్కీ నేమ్ అయి ఉండేది. ఆ తర్వాత రక్షిత్ శెట్టి యొక్క అతడే శ్రీమన్ నారాయణ. కన్నడ ఇండస్ట్రీకి కేజీఎఫ్ తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ ని ట్రై చేసి ఫెయిల్ అయ్యారు అనమాట. బట్ ఈ సినిమా అయితే మాత్రం బాగుంటుంది, వీళ్ళు చాలా మంది చూసారని కూడా అనుకుంటున్నాను. పోతే ఇది ఒక ఫ్రాంచైజ్ గా సీక్వెల్స్ తోటి, మరీ ముఖ్యంగా హీరో క్యారెక్టర్ కి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది కదా. సో చాలా మందికి నచ్చింది కాబట్టి ఒక సెపరేట్ స్పిన్ ఆఫ్ ని బిగ్ బడ్జెట్ తోటే, బడ్జెట్ లో ఎలాంటి డ్రాప్ కూడా ఉండదు అని చెప్పి అప్పట్లో ప్లాన్ చేసుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ సినిమాకి అంత పెద్ద ప్రాఫిట్స్ రాలేదన్నమాట. కొద్దిగా సేఫ్ అయింది అనుకుంటా. సో ఆ సెమీ హిట్ తోటి ఎబో యావరేజ్ దగ్గరలో ఆ ప్రాఫిట్స్ పెద్దగా రాకుండా మరి ఇంకొక ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ ఎలా పెడతారనే డౌట్స్ లో చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. కానీ ఇప్పుడు దాకా ఒక అప్డేట్ లేదు, స్క్రిప్ట్ కూడా రెడీ చేసినట్టు క్లారిటీ లేదు. రక్షిత్ శెట్టి గారి అప్కమింగ్ స్కెడ్యూల్ లో కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి డీటెయిల్స్ లేవు. సో చాలా మంది చెప్తుంది ఆగిపోయింది, పక్కన పెట్టేశారు అన్నట్టే. ఎనీవే, బట్ ఈయన చార్లీ 777 గానీ, సప్తసాగరాలు దాటే ఆ 2 పార్ట్స్ గానీ కంటెంట్ బేస్డ్ గా రీసెంట్ గా ఆయన మంచి ప్రయత్నాలే చేస్తున్నారు రీసెంట్ గా. కానీ కన్నడ ఇండస్ట్రీ కాదు, ఇండియన్ సినిమా కాదు, ప్రపంచం అంతా కూడా షాక్ అయింది కబ్జా సీక్వెల్ యొక్క అనౌన్స్మెంట్. ఇదేంటిది, అతడే శ్రీమన్నారాయణ లాంటి స్పిన్ ఆఫ్ ని పక్కన పెట్టేసి ఈ కబ్జాకి ఏంటి అని చెప్పి చాలా మంది డౌట్ పడుతున్నారు. మరి కొంతమంది ఫిల్మ్ లవర్స్ రియల్లీ మాకు కావాల్సిన పీక్ సినిమా ఇదే, దీని గురించి ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నాం సినిమా చూసినప్పటి నుండి అని చెప్పి బాగా ఎక్సైట్ అవుతున్నారు. థియేటర్ ఓనర్స్ అయిన ఎగ్జిబిటర్స్ గానీ, డిస్ట్రిబ్యూటర్స్ గానీ మాకు కబ్జా ఇచ్చిన ప్రాఫిట్స్ తో మళ్ళీ ఆ సీక్వెల్ గురించి ఎదురు చూస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా పిచ్చగా ఎదురు చూస్తున్నారు. మరి ఎలా తీస్తారో తెలియదు. మొత్తం ఇండియా మొత్తం షేక్ అవుతుందా, ప్రపంచం అంతా కూడా షేక్ అవుతుందా అనేది మనం రిలీజ్ అయిన తర్వాతనే చూడాలన్నమాట. ఆ డైరెక్టర్ కూడా చాలా క్రిటికల్ అక్లైమ్డ్ డైరెక్టర్ అంట. సో ఇంతగా వెయిట్ చేస్తున్న జనాలకి పోనీ ఈ లోపు గణపతి వచ్చినా కూడా బాగా సాటిస్ఫై ఉండేవాళ్ళు అనమాట. పాపం ఫిలిం లవర్స్ కి, థియేటర్స్ ఓనర్స్ కి ఒక బ్యాడ్ న్యూస్, గణపతి 2 అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఆ ఫస్ట్ పార్ట్ ఇచ్చిన ఇంపాక్ట్ కి తలుపులు తీయండి పరిగెడతాం అనే రేంజ్ లో నేను కూడా కొన్ని థియేటర్స్ లోని. సో ఇంత ఇంపాక్ట్ ఇచ్చే పీక్ సినిమాలు కొద్దిగా ప్రమాదకరం అని చెప్పి ఆపేశారు అనుకుంటా. సో మరి కబ్జా సీక్వెల్ వచ్చేలోపు గణపత్ ఫ్యాన్స్ కి గానీ, ఆ ఫిలిం లవర్స్ కి ఈ డిసప్పాయింట్మెంట్ తగ్గించడానికి పోనీ కనీసం బడేమియా చోటమియా సీక్వెల్ అయినా వస్తుందా అని ఆశతో ఎదురు చూస్తే ఆ పూజ ఎంటర్టైన్మెంట్స్ దాదాపుగా దివాలా తీసే సిచ్యువేషన్ అంట. నిజంగా ఎందుకు అలా చేశారో తెలియదు కానీ పార్ట్ 1 క్లైమాక్స్ కి సడన్ గా పృథ్వీరాజ్ గారు చావు నుండి బయటకు లేచినట్టు ఆ క్లైమాక్స్ అయితే ఉంటుంది. జనాలు కూడా నిజంగా అప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఇంకే లెవెల్లో, దీనికి మించిన లెవెల్లో ప్లాన్ చేశారో ఏంటో మరి సీక్వెల్ మనకు తెలియదు. మరి గణపతి రేంజ్ మాస్టర్ పీస్ ని, ఆ హైప్ ని మ్యాచ్ చేయడం కష్టమే. కాకపోతే కొంత అడ్జస్ట్ అయ్యి ఉండే వాళ్ళు ఒకవేళ ఈ సీక్వెల్ వచ్చి ఉంటే, ఈ ఫ్రాంచైజ్ కంటిన్యూ అయ్యి ఉంటే. సో మరి చాలా బ్యాడ్ న్యూస్. దాంతోపాటు ఓం రావుత్ లాంటి డైరెక్టర్ ఒకవేళ కొలాబరేట్ అయితే పూజ ఎంటర్టైన్మెంట్స్ ని సేవ్ చేసే ఆప్షన్ ఉంటుంది.
ఎనీవే డోంట్ వరీ గైస్, ఇలా బాధపడే ఫిల్మ్ లవర్స్ కి, థియేటర్స్ ఓనర్స్ కి ఒక మంచి న్యూస్. ఈ క్యాన్సిల్ అయిపోయిన సీక్వెల్స్ గురించి, రాబోయే కబ్జా సీక్వెల్ గురించి ఎదురు చూడడం పక్కన పెట్టేయండి. ఫిల్మ్ లవర్స్ కి, థియేటర్స్ ఓనర్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి ఈ ఇయర్ లో మార్టిన్ సినిమా రాబోతుంది. ట్రైలర్ చూసాను, పిచ్చికిపోయింది. అంటే ఒక్కసారికే ఆ హైప్ ఆ పిచ్చి నుండి బయటికి తగలేదు. మళ్ళీ ఇంకొకసారి చూస్తే ఏమవుతుందో తెలియదు అని చెప్పి చూడలేదు. మరి సినిమా ఏ విధమైన ఇంపాక్ట్ ఇస్తుందో చూడాలి రిలీజ్ అయిన తర్వాత. ప్లస్ పాన్ వరల్డ్ గా రిలీజ్ అవుతుందంట. కల్కిని ఫారెన్ లో ఏదో అనుకున్నాం, కానీ మార్టిన్ సినిమా మాత్రం ఫారెన్ ఆడియన్స్ ఒకవేళ చూస్తే పిచ్చికి పోవడం గ్యారంటీ. దానికి ముందు డిస్క్లైమర్ లాగా ట్రైలర్ చూడాలి వాళ్ళు. సర్లేండి, ఆ రేంజ్ పీక్ సినిమాలు వదిలేసి చిన్న సినిమాల గురించి మాట్లాడుకుందాం. రాజ్ కుమార్ హిరానీ గారు మున్నాబాయ్ ఎంబీబీఎస్, లగేరాహో మున్నాబాయ్ హిట్స్ తర్వాత మున్నాబాయ్ థర్డ్ పార్ట్ గురించి కూడా ఒక ప్లాన్ అయితే ఉందన్నమాట. ఇంతకు ముందు కొన్ని ఐడియాస్ డ్రాఫ్ట్ లో పెట్టుకున్నారు. ఇండియాలో బాగా పాపులర్ అండ్ బాగా సక్సెస్ఫుల్ బాక్స్ ఆఫీస్ ఫ్రాంచైజ్ కదా, ఖచ్చితంగా థర్డ్ పార్ట్ కూడా క్లిక్ అయ్యి ఉండేదో లేదో మనకు తెలియదు. కానీ థర్డ్ పార్ట్ రాకపోవడానికి కారణం ఏంటో అర్షద్ వర్షి ఒకసారి చెప్పారనమాట. ప్రాపర్ స్క్రిప్ట్ 100 నుండి 200% అయినా పర్ఫెక్ట్ గా ఉందంటేనే సీక్వెల్ తీస్తారు తప్పించి, లేదు అవసరం లేదు అనిపిస్తే ఆయన తీరు. కాబట్టి థర్డ్ పార్ట్ ఉండదని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు. ముందు ప్లానింగ్స్ ప్రకారం థర్డ్ పార్ట్ తీద్దాం అనుకున్నారు, తర్వాత ఆ విధంగా ఆపేశారంట. దాంతో పాటు పీకే సినిమాకి కూడా సీక్వెల్ అయితే ఉందన్నమాట. ఇనిషియల్ ప్లాన్స్ లోనే మనకి క్లైమాక్స్ లో చూపించినట్టు రణబీర్ కపూర్ తోటే పీకే సెకండ్ పార్ట్ అనుకున్నారు. అండ్ పీకే తర్వాత రాజ్ కుమార్ హిరానీ గారు రణబీర్ కపూర్ కాంబోలో సినిమా రాబోతుందని రూమర్స్ వచ్చినప్పుడు చాలా మంది పీకే సీక్వెల్ అని చెప్పి అనుకున్నారు. తర్వాత అది సంజయ్ దత్ బయోపిక్ సంజు సినిమా అనే క్లారిటీ ఇచ్చారు. అలానే పీకే సీక్వెల్ కంప్లీట్ ఫేక్ రూమర్స్ అయితే కాదనమాట. వినోద్ చోప్రా గారు కూడా పీకే 2 రణబీర్ కపూర్ తో ఐడియా ఉందని చెప్పారు. అండ్ రాజ్ కుమార్ హిరానీ గారు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఫస్ట్ పార్ట్ ని ఆ రేంజ్ మాస్టర్ఫుల్ ఇంపాక్ట్ ని మ్యాచ్ చేయగలిగే స్క్రిప్ట్ ఉంటేనే సీక్వెల్ తీద్దామని ఉంది. ఇది స్మాల్ ఐడియాని క్యాష్ గ్రాబింగ్ గురించి లాగాలని ఇంట్రెస్ట్ నాకు లేదు, అందువల్లనే ఆపేస్తాను అని చెప్పి ఆయన అన్నారు. అది ఒక మంచి డిసిషన్ అనిపించింది. ఎందుకంటే పీకే లాంటి ఒక ఏలియన్ ఇండియాకి రావడం, ఆ కాన్సెప్ట్ అంతా చాలా బ్రిలియంట్ గా, మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. సో దానికి ఇప్పుడు అన్నెసరీగా తీస్తే ఆ ఫస్ట్ పార్ట్ లో ఉన్న ఫ్రెష్నెస్ ఎప్పుడు కూడా సీక్వెల్ లో పోతుంది. కొన్ని ఫిల్మ్స్ కి సీక్వెల్స్ అవసరం లేదు, కానీ కొన్ని ఫిల్మ్స్ కి కావాలి. దాని గురించి కల్ట్ ఫ్యాన్స్ ఎప్పటిలో ఎదురు చూస్తారు. ఐరాతుల్ ఓర్వెన్ మన తెలుగులో యుగానికి ఒక్కడు పార్ట్ 2 ఉందని అనౌన్స్మెంట్ వచ్చింది, తర్వాత క్లారిటీ లేదు. దాంతో పాటు ఆయన పుదుపెట్టే ధూల్పేట అనుకుంటే తెలుగులోని ధనుష్ గారి పాత సినిమా, దానికి సీక్వెల్ కూడా అన్నారు, దాని గురించి కూడా క్లారిటీ లేదు. ఏవేవో చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ ఐరాతుల్ ఓర్వెన్ కంప్లీట్ గా క్యాన్సల్డ్, షెల్డ్ అయిపోయినట్టు క్లారిటీ లేదు. స్టిల్ కంటిన్యూ అవుతున్నట్టే ఉందన్నమాట. బట్ చెప్తున్నాను, ఏదో రోజు అయిపోవచ్చా లేదా ఉందో తెలియదు, కానీ ఆడియన్స్ స్టిల్ వెయిటింగ్ దీని గురించి. ఇలా క్లారిటీ లేని తమిళ సీక్వెల్స్ లోని లైఫ్ ఆఫ్ ముత్తు అని సింబు గారి రీసెంట్ ఒక గ్యాంగ్స్టర్ సినిమా వచ్చింది. అది బాక్స్ ఆఫీస్ దగ్గర సెమీ హిట్, అంటే అబోవ్ యావరేజ్ గా ఆగిపోయింది, ప్రాఫిట్స్ రాలేదు. దానికి కూడా సీక్వెల్ సెకండ్ పార్ట్ ప్లాన్ చేసుకున్నారు. ఇది కూడా క్లారిటీ లేదనమాట. దాంతో పాటు వడా చెన్నై సీక్వెల్ కూడా వస్తుంది అన్నారు. దాంతో పాటు మొన్న విడుదల, బట్ ఈ రెండు వస్తాయిలేండి, గాబర్ పడక్కలేదు. బట్ ఆ ధ్రువనాడ చిత్రం కూడా ఏదో స్పిన్ ఆఫ్ అన్నారు, ఫ్రాంచైజ్ అన్నారు, ఏదేదో అన్నారు. ఇలా క్లారిటీ లేనివైతే మాత్రం చాలానే ఉన్నాయి మధ్యలోనే. ఇవన్నీ కాదు ఇండియన్ 3 ఆపేయచ్చు కదా అని చెప్పి తమిళ్లోనే చాలా మంది అంటున్నారు. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ ఒక్కటే మిగిలింది, షూటింగ్ అంతా అయిపోయింది కాబట్టి రిలీజ్ చేయక తప్పదు. కబ్జా, బడేమియా, చోటమియా, గణపత్, ఇప్పుడు అప్కమింగ్ గా మార్టిన్, అలాంటి సినిమాల కోసం ఎదురు చూసే ఫిల్మ్ లవర్స్ కి కొంత దాహం తీర్చడానికి లైకా వాళ్ళైతే శంకర్ గారిని పీక్కుతుంటున్నారు. ఇండియన్ 2.0 అన్ని చోట్ల ప్రాఫిట్స్ రాలేదు, కానీ అనుకున్న దానికన్నా సేఫ్ అయింది కదా కొద్దిగా కలెక్షన్స్ పరంగా అంతా కూడా. కాకపోతే ఆ హైప్ తర్వాత 3.0, ఒకవేళ 2.0కి మంచి క్రిటికల్ రిసెప్షన్ గానీ వచ్చుంటే 3.0ని తీసుండేవాళ్ళు. కానీ వెంటనే కాదు, కొంత టైం తర్వాత అనమాట. కానీ దానికన్నా ముందు మధ్యలో ఆయన ఒక సైన్స్ ఫిక్షనల్ అండర్ వాటర్ ప్రాజెక్ట్ ఒకటి అనుకున్నారు. 800-900 crores లోని ఎస్ఆర్కే గారు, రితిక్ రోషన్, దాంతో పాటు జాకీ జాన్ కూడా క్యామియో ఉంటారు అన్నట్టు అప్పట్లో న్యూస్ అయితే వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోవడానికి కారణం ఈ 2.0 క్రిటికల్ రిసెప్షన్. ఆ తర్వాత ఖచ్చితంగా 40 ఉంటుంది కదా, మరొక పెద్ద బడ్జెట్ సినిమా. అంతకు ముందు కూడా ఐ సినిమా బిగ్ బడ్జెట్ లోనే నెగిటివ్ రిసెప్షన్ వచ్చింది కాబట్టి శంకర్ గారు ఇలాంటి రిస్క్ ఎందుకు, ఇది ఒక పాన్ వరల్డ్ గా ప్లాన్ చేద్దాం అనుకున్నారు. బడ్జెట్ ని పెట్టడానికి కూడా ఎవరైనా ముందుకు వస్తారా, 40 ఉంటుందా అని ఆగిపోయారు. సో లైకా వాళ్ళు నెక్స్ట్ ఏదైనా ప్రాఫిట్ వచ్చేలాగా మెల్లిగా రికవర్ అవుదాం, ప్లాన్ చేసుకుందాం అనుకుంటే 3.0 తీయలేరు కదా, పెద్ద బడ్జెట్ కాబట్టి. ఇండియన్ 2 లాంటి నార్మల్ గా సేఫ్ తోటి లాభాలు ఎక్కువగా కొట్టేద్దాం అని చెప్పి ఈ విధంగా ఫోర్స్డ్ గా తీసినట్టు అయ్యింది. మరి ఒకవేళ 2.0 కానీ హిట్ అయినా, ఆయన అప్కమింగ్ ప్లానింగ్స్ శంకర్ గారు కంటిన్యూ చేస్తున్నా, ఆయన రేంజ్ ఎక్కడో ఉండేదన్నమాట. ఇండియన్ సినిమాలనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంపాక్ట్ ఇవ్వగలరు. కాకపోతే వీళ్ళకన్నా బ్రహ్మాస్త్ర టీం ని మెచ్చుకోవాలి. ఎందుకంటే బ్రహ్మాస్త్రాన్ని ఒక ఆస్ట్రోవర్స్ గా, యూనివర్స్ గా, ఫ్రాంచైజ్ గా ఎప్పటిలో ప్లాన్ చేసుకున్నారు. బాగా లేట్ అయిపోయింది అనమాట సినిమా, ఎప్పుడో రావాల్సింది. మొదటి పార్ట్కి చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, ఆడియన్స్ టాక్ కూడా బాగాలేదు, కొంతమంది నచ్చింది. కాకపోతే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది కాబట్టి అప్కమింగ్ పార్ట్స్ ని బెటర్ స్క్రిప్ట్ తో, ఈసారి బెటర్ వర్క్ తో రావడానికి ప్రయత్నిస్తున్నారు. గివ్ అప్ ఇవ్వకుండా ప్రయత్నిస్తున్నారు. హైప్ అయితే ఉంది, కానీ ఆ ఆపర్చునిటీని మిస్యూజ్ చేసుకోకుండా సరిగ్గా వాడుకోవాలి ఈసారి. ఆ తర్వాత రీసెంట్ గా ధూమ్ 4 న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ క్లారిటీ మన ఫిల్మీ న్యూస్ అప్డేట్ లో మన ఛానల్లో పెట్టాను. అఫ్ కోర్స్ నిజమే, ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ లో ఉంది, కాస్టింగ్ కంప్లీట్ అవ్వలేదు. కానీ ఎస్ఆర్కే గారిని స్టూడియోస్ లో మీట్ అవుతున్నారు, రీసెంట్ గా బాగా క్లోజ్ గా ఉన్నారు. అండ్ సిద్ధార్థ్ ఆనంద్ అండ్ ఆయన్ ముఖర్జీ
ఎవరో ఒకరిని డైరెక్టర్ గా ప్రస్తుతానికి అయితే మాత్రం వాళ్ళిద్దరూ కన్సిడరేషన్ లో ఉన్నారని తెలిసింది. అయితే ఈ ధూమ్ 4 ఇప్పుడు రావాల్సింది కాదు. ధూమ్ 3 ఆమిర్ ఖాన్ గారి సినిమా తర్వాతనే ధూమ్ 4 ఒక కొత్త ప్రాజెక్ట్ గా వేరే విధంగా రావాల్సింది. అప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాజెక్ట్ అనమాట. కానీ ధూమ్ 3 యొక్క రిసెప్షన్ వల్ల కొద్దిగా ఆగింది. యాక్చువల్ గా ధూమ్ 3 కి టాక్ బాగానే ఉంది, ఆడియన్స్ టాక్ బాగుంది. వీక్ స్క్రిప్ట్ ఫ్రాంచైజ్ లోని ధూమ్ 1-2 టైంలోని హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోదురా ఇండియన్ సినిమా నుండి అని ఇండియన్ వైడ్ గా పెద్ద ఇంపాక్ట్ ఇచ్చిన యాక్షన్ ఫ్రాంచైజ్ అనమాట. ధూమ్ 3 స్క్రిప్ట్ వీక్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ కమర్షియల్ గా యాక్షన్ ఎలిమెంట్స్ గానీ ఎంటర్టైనింగ్ గా అలా వెళ్ళిపోయింది, ఒక పాప్కార్న్ ఎంటర్టైనర్ గా. కాకపోతే ఆ ధూమ్ ఫ్రాంచైజ్ ఇంపాక్ట్ ని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ స్క్రిప్ట్ రావాలి. కాకపోతే ఈసారి మల్టీ స్టారర్ గా ఇద్దరు హీరోస్ తోటి వేరే విధంగా అనుకున్నారు, కానీ స్ట్రాంగ్ స్క్రిప్ట్ దొరకకపోవడం తోటి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనే ఇంకొక ప్రాజెక్ట్ తోటి సేమ్ డైరెక్టర్ తోటి వేరే విధంగా యష్ రాజ్ చోప్రా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అంటే మళ్ళీ ఇదే టైప్ జానరా ఎందుకు, కొత్తగా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి పైరట్స్ ఆఫ్ ది క్యారిబియన్ ఒక చీప్ కాపీ లాగా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనే ఒక ట్రయాలజీని ప్లాన్ చేసుకున్నాడు. యాక్చువల్ గా డైరెక్టర్ కి అంత ఎక్స్పీరియన్స్ లేదు గైస్, అతనే పెద్ద స్టార్ డైరెక్టర్ కాదు. ఇంత పెద్ద ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ ని ఆయన చేతిలో పెట్టడం ఆ ధూమ్ 3 తర్వాత హిట్ అయిపోయిందని నమ్మకంతో పెద్ద తప్పు అనమాట. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర బడ్జెట్ ని రికవర్ చేసేలాంటి కలెక్షన్స్ అంటే కొన్ని లాసెస్ ఉన్నాయి, ఆ లాసెస్ ని శాటిలైట్ డిజిటల్ ఈ రైట్స్ ద్వారా డబ్బులు ఎక్స్ట్రాగా వచ్చాయి కదా, వాటిని కూడా కవర్ చేసేసారు. వైఆర్ఎఫ్ వాళ్ళకి ఓన్ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. యాక్చువల్ గా పార్ట్ 2 ప్లానింగ్స్ ప్రకారం మీరు పార్ట్ 1 క్లైమాక్స్ ని చూస్తే ఫిరంగి మళ్ళా జఫీరా నుండి షిప్ ని దొంగతనం చేసి డైరెక్ట్ గా ఇంగ్లాండ్ కి ఎస్కేప్ అవుదాం అంటే ఎస్కేప్ అవ్వదు, అక్కడ ఇంగ్లాండ్ లోని మొత్తం బ్రిటిషర్స్ కి అల్లకల్లోలంగా చుచ్చు పెడదాం అనే ప్లాన్ తో వెళ్తాడు అనమాట. సో ఒక కొత్త టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ వచ్చి ఉండేది, కానీ పార్ట్ 1 తోటి డైరెక్టర్ పెంట చేశాడు. సో ఈ ట్రయాలజీయో ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేస్తే బిగ్ బడ్జెట్ లోని ఆ ధూమ్ 4 నే ఈ డైరెక్టర్ కాకపోతే ఫరాన్ అఖ్తర్ సిద్ధార్థ్ ఒక మంచి స్క్రిప్ట్ తోటి అప్పుడు కొత్త ఐడియా ఉండేది అనమాట వేరేగా మల్టీ స్టారర్ తో, దాంతో రావాల్సింది. ఆ తర్వాత బాహుబలి 2 తర్వాత బిగ్గర్ దెన్ బాహుబలి 2 అనే టైప్ లో బిగ్ బడ్జెట్ ట్యాగ్ తోటి ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ గా ఇండియన్ సినిమా నుండి బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ఎవర్ అనే రేంజ్ ట్యాగ్ కూడా ట్రైలర్స్ లోని ప్రమోట్ చేసి దాంతో పాటు నార్త్ కాస్టింగ్ తోటి హెవీ హైప్ తోటి బజ్ తోటి రిలీజ్ అయిన సాహో సినిమా. ఆ ట్రైలర్ కట్ కి టీజర్స్ కి నేనైతే ఈ సినిమా మిషన్ ఇంపాసిబుల్ లెవెల్లో ఏదో లెవెల్లో ఊహించాను అనమాట. థియేటర్స్ లోని దారుణం అనమాట మొదటి రోజు, ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ మర్చిపోలేను. పోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద లాస్ ని పెట్టింది. రివ్యూస్ నెగిటివ్ గా వచ్చే ఆడియన్స్ స్టాక్ బాగాలేదని మాత్రమే కాదు, సినిమా సక్సెస్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాకి సీక్వెల్ తీసుండేవాళ్ళు అనమాట. సాహోకి సెకండ్ పార్ట్ ని పోస్ట్ క్రెడిట్స్ లో ప్లాన్ చేసుకున్నారు, మీరు కూడా చూసే ఉంటారు. అదేంటి బ్రో కలెక్షన్స్ వచ్చాయి కదంటే 400 కోట్లు వచ్చాయి, కానీ బడ్జెట్ 350 crores పెట్టారు. ఓన్ రిలీజ్ కాదు, 290 crore షేర్ థియేట్రికల్ బిజినెస్ చేసిన ఫిలిం 210 crore దగ్గరలో, అంటే దాదాపుగా 70 crore 80 crore షేర్ మధ్యలో పెట్టింది లాస్. సినిమా క్లైమాక్స్ ప్రకారం విలన్స్ అండ్ ఎనిమీస్ బ్రతికే ఉన్నట్టు మనకు చూపించారు, ఆ తర్వాత పోస్ట్ క్రెడిట్స్ లో మళ్ళీ అటాక్ జరుగుతున్నట్టు చూపించారు కదా. సో ఆ విధమైన స్టోరీ ఏ విధంగా లీడ్ చేసేదో మనకి అంటే ఆ ఐడియా కంప్లీట్ గా మనకు తెలియదు, కానీ సీక్వెల్ అయితే ప్లాన్ చేసుకున్నారు. పోతే సాహో ఫ్రాంచైజ్ గా కంటిన్యూ చేసేలాంటి యాక్షన్ స్టైల్ జానర్ కాదు కదా, యాక్షన్ ఫ్రాంచైజే బిగ్ బడ్జెట్, కాకపోతే ఒక రివెంజ్ టైప్ లో ఉంటుంది అనమాట. సో ఆ చిన్న స్టోరీకి మళ్ళీ సీక్వెల్ ఏం చేస్తారో మనకు క్లారిటీ తెలియదు, కానీ అప్కమింగ్ గా ఓజీ సినిమా తోటి క్రాస్ ఓవర్ ఉండే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. స్టిల్ అదొక రూమర్స్ అంటున్నారు, ఒకవేళ నిజంగా అవుతుందో లేదో మనకు తెలియదు. ఈసారి ఆ పొటెన్షియల్ ని వాడుకునే ఛాన్స్ అయితే ఆయనకు ఉందన్నమాట. సాహో రేంజ్ బడ్జెట్ కాకుండా పవన్ కళ్యాణ్ గారిని పవర్ఫుల్ గా చూపించే విధంగా ఆయన సక్సెస్ అవ్వాలి అంటే టీజర్స్ ట్రైలర్స్ పోస్టర్స్ బాగుంటాయి, కానీ మెయిన్ అవుట్పుట్ బాగుంటేనే కదా ముందు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అయితే ఈ క్రాస్ ఓవర్ అనగానే నాకు అప్పట్లో గుర్తొచ్చేది సూపర్ హీరో క్రాస్ ఓవర్ యూనివర్స్ గా అప్పట్లో ఒక బజ్ అయితే నడిచేది అనమాట. రావణ్, క్రిష్ అండ్ రాజ్ కామిక్స్ లోని ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్ మీద అప్పట్లో జరిగేవన్నమాట. సో ఆ సూపర్ హీరో ఫ్రాంచైజ్ గురించి సూపర్ హీరో ఫిలిమ్స్ గురించి కొన్ని ఆగిపోయినవి ఇండియన్ సినిమాలో కొన్ని మీరు తెలుసుకోవాల్సి ఉన్నాయి. వీలైతే వాటి గురించి సపరేట్ వీడియోస్ చేస్తాను. అండ్ మన ఇండియన్ సినిమాలో ఉన్న సినిమాటిక్ యూనివర్సెస్ గురించి కూడా ఐ థింక్ ఈ టాపిక్ గురించి చాలా మంది డిస్కస్ చేయరు అండ్ చాలా మంది తెలుసుకోవాల్సింది అనేది నా ఒపీనియన్ అనమాట. అండ్ రావణ్ కూడా అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ అయినప్పటికీ మోస్ట్లీ రిసెప్షన్ పరంగా అంటే కొద్దిగా మనకి అప్పట్లోనే అలాంటి వీడియో గేమ్ లాంటి అద్భుతమైన కాన్సెప్ట్ ఇప్పుడు ఒక పాన్ వరల్డ్ గా రెడ్ చిల్లీస్ వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఆ కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ అపీల్ కూడా ఉంటుంది కాబట్టి. అండ్ అప్పట్లో ఇంజిన్స్ కన్నా ఇప్పుడు బెటర్ అనుకుంటాం, అఫ్ కోర్స్ బెటరే. కాకపోతే ఫైటర్ లాంటి కాన్సెప్ట్ అయితే మాత్రం సింగిల్ స్క్రీన్స్ లో మాస్ రిజెక్షన్ జరిగింది. అంటే నార్త్ లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఫిల్మ్ లవర్స్ అంతమంది ఉన్నారు కాబట్టి ఇంకా ఆ కలెక్షన్స్ అయినా వచ్చాయి. అదే సౌత్ లో అయ్యి ఉంటే మాస్ ఆడియన్స్ మాస్ రిజెక్షన్ చేసి ఉండేవాళ్ళు. అందుకనే మోస్ట్లీ సౌత్ ఇండియా నుండి ఒక పాన్ ఇండియా అన్న పెద్దగా తీయాలనుకున్న కమర్షియల్ గా మెయిన్ స్ట్రీమ్ అంటే మాత్రం యాక్షన్ సీన్స్ లేకుండా మాస్ సీన్స్ లేకుండా బిగ్ బడ్జెట్ లోని ప్రయత్నం చేయరు. ఎందుకంటే అది మార్చడానికి కూడా ఎవరు ట్రై చేయలేదు, అందరూ మాస్ కి అలవాటు పడ్డారు. ఒకవేళ మార్చాలనుకుంటే వాళ్ళు కనెక్ట్ అయ్యేలాంటి రిలీజియన్ గాడ్ ఎలివేషన్స్ పెట్టినా వర్క్ అవుతాయి. పోతే ఫైటర్ సినిమా సింగిల్ స్క్రీన్ సపోర్ట్ నార్త్ లో కొద్దిగా ఉండుంటే ప్రాఫిట్స్ వచ్చి ఉండేవి. ఓవరాల్ గా సినిమాకి ప్రాఫిట్స్ లేవు, ఆ కలెక్షన్స్ అబోవ్ యావరేజ్ వరకు వచ్చాగే. మరి సిద్ధార్థ్ సపరేట్ గా ప్రొడక్షన్ కంపెనీ పెట్టాడు. ఎప్పుడు సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తాడు, కానీ సార్ అలా చేయకుండా కంప్లీట్ గా ప్రెస్టీజియస్ గా ఈ జానరాకి స్టిక్ అయ్యి మార్ఫ్లిక్స్ అనే ప్రొడక్షన్ కంపెనీతో ఈ ఫ్రాంచైజ్ ప్లాన్ చేసుకున్నాడు.
మరి ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ ఇవన్నీ ఆపేస్తాడా? ప్రెజెంట్ దాని మీద క్లారిటీ లేదు. అప్కమింగ్ ఆయన బిగ్ టాస్క్ టైగర్ వర్సెస్ పఠాన్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ తర్వాత కంటిన్యూ చేసే అవకాశం ఉందని స్టిల్ న్యూస్ రన్ అవుతుంది, కానీ ఫైటర్ 2 ఆ ఫ్రాంచైజ్ క్యాన్సిల్ అయినట్టు క్లారిటీ అయితే లేదనమాట. కన్ఫర్మేషన్ అయితే కాదు, బట్ స్టిల్ డౌట్ వస్తుంది నాకు. మొన్న సలార్ 2 కూడా ఈ విధంగా షెడ్యూల్ అయిపోయిందని రూమర్స్ ప్రకటించారు, తర్వాత అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. సలార్ కి కూడా ప్రాఫిట్స్ రాలేదు, అబోవ్ యావరేజే. కాకపోతే ఖచ్చితంగా సీక్వెల్ వస్తుంది, కొంత టైం డిలే అవుతుంది అనమాట. వాళ్ళు ముందుగా అనుకున్న దానికన్నా కొద్దిగా లేట్ అవుతుంది కానీ వస్తుందనే క్లారిటీ ఇచ్చారు. అలాంటి క్లారిటీ ఫైటర్ 2 కి కూడా ఇవ్వాలి, లేదంటే కాపేసినట్టే. హాలీవుడ్ లోనే మనం ఇంకా ఇలాంటివి చూసుకోవాలి. పోతే ఇక ఇండియన్ సినిమాలో ఇంతకు ముందు సూపర్ హీరో ఫిల్మ్స్ మీద, రాజ్ కామిక్స్ మీద కొన్ని ఆగిపోయినవి ఉన్నాయి. వీలైతే నెక్స్ట్ వీడియోలో వాటి గురించి ట్రై చేస్తా. ప్రస్తుతానికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.